డీజే ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్లిన చిత్ర యూనిట్ కి అక్కడి స్థానిక తెలుగు సంస్థ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పింది. ఈ నేపథ్యంలో డీజే ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరి నుండి $60 వసూలు చేశారట. అంత ఖర్చు పెట్టుకొని ఎంతో దూరం నుండి బన్నీని చూడటానికి వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారట. మధ్యాహ్నం సమయానికి చికాగో చేరుకున్న అల్లు అర్జున్ అక్కడ ఓ గెస్ట్ హౌస్లో రూమ్ ఏర్పాటు చేస్తే అది నిరాకరించి స్టార్ హోటల్లో రూమ్ కావాలని కోరడంతో ఆ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకుల్లో ఒకరు వెల్లడించారు. లోపలికి వెళ్లిన ఆయన చాలాసేపు వేచి చూస్తే తప్ప ఆయన బయటకు రాలేదని వారి ఆరోపణ. రాత్రి 10 గంటలకు వేదికకు చేరుకున్న బన్నీ కేవలం 20 నిమిషాలు మాత్రమే అతిథులతో మాట్లాడినట్లు సమాచారం. అది కూడా సినిమా రివ్యూస్, పైరసీ గురించి మాట్లాడి అనంతరం అక్కడి నుండి జారుకున్నారట బన్నీ. తనకి అక్కడికి రావడం ఇష్టం లేదనే రీతిలో ఆయన ప్రవర్తించాడని ఆ కార్యక్రమానికి హాజరైన వారు వెల్లడించారు. అప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది స్టార్స్ వచ్చారు. వారు ఎవ్వరూ ఇలా ప్రవర్తించలేదంటూ అల్లు అర్జున్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.